వైసీపీలో మీరు 3 అసెంబ్లీ టికెట్లు అడిగినట్టున్నారు, ఒక్కటే వచ్చినట్టుంది స్వామిదాస్. లేదు, అసలు నేనేమి అడగలా. మీ కూతురుకి అడిగారు, 1 టౌన్కి అడిగారు, తిరువూరుకి అడిగారు. లేదు, అసలు తిరువురు కూడా నేను అడిగింది కాదు. అంతకుముందు 3 నెలల నుంచే స్వామిదాస్ గారిని తీసుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించుకుంది. కాకపోతే అదేంటంటే ఇన్సిడెంటల్గా ఆ టైంలో సెట్ అయింది అది. అంతే తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేనే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆహ్వానం వస్తుందని నేను కూడా అనుకోలే. మైట్ బి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా అక్కడే ఇదే ఉంటారు. ఎందుకంటే ఇతను ఈగోయిస్టు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముక్కుసూటిగా ఉంటారు. వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు. ఇతను అక్కడికి వెళ్ళడం, ఇతను పిలవడం అనేది అనుకుని ఉంటారు. సో ఈడేదో ఇండిపెండెంట్గానే ఏదో చేస్తాడులే, కొన్ని రోజులు ఇబ్బంది పెడతాడు, మన అంతకంటే ఏం చేయలేడు అనుకుంటారు. సో నేను రిజైన్ చేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దామన్నా 2 రోజులకే నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆహ్వానం వచ్చింది, చేరటం జరిగింది. నేను అసలు యాక్చువల్గా ఏమి అన్కండిషనల్గా నేను ఆయన ఏమి అడిగింది లేదు, ఆయన నాకేం చెప్పింది లేదు, అన్కండిషనల్గానే చేరాను. రేపు ఎన్నికల్లో ఎవరు గెలిచినా కేసినేని, కానీ 2 పార్టీలు కేసినేని బ్రాండ్నే వాడుకుంటున్నాయి అనుకోవచ్చా? సార్, ఏ బ్రాండ్ వాడుకున్నా కేసినేని నాని తప్ప అక్కడ గెలిచేవాళ్ళు ఎవరు ఉండరు. మీకు రాసుకోండి, వాళ్ళ టైము డేట్ కూడా రాసుకోండి. ఇవాళ 7-7 వైసీపీ గెలవబోతుంది, కేసినేని నాని గెలవబోతున్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా పెద్ద బ్లండర్ చేశాడు నన్ను వదులుకుని, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది రేపు ఎలక్షన్లో రిజల్ట్లో మీకు ప్రూవ్ అవుతుంది. కేసినేని ట్రావెల్స్ను ఎందుకు మూసేశారు సార్? కారణం చెప్పే కదా, అది లోకేష్ను ఇంటెలిజెన్స్ చీఫ్ సమాధానం చెప్పాలి దానికి. నేను వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే, ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తామంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టొద్దు, 2 రోజుల్లో మనం కూర్చొని మాట్లాడుకుని అన్నీ సెటిల్ చేసుకుందాం అన్నాడు. ఆ 2 రోజులు ఇప్పుడు రాలా నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఏదో పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ మాట్లాడాలని అనిపించుకోవడం నాకు